ఇది తెలుసుకోకుండా ఏ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఒప్పుకోవద్దు. వర్క్ ఫ్రం హోమ్ జాబ్ స్కామ్స్ చాలా టెంప్టింగ్గా ఉంటాయి. డేటా ఎంట్రీ, ఫామ్ ఫిల్లింగ్, టైపింగ్ లాంటి ఈజీ పనులిస్తాం అని చెప్తారు. వాటికి మీరు ఒప్పుకున్నాకే అసలు కథ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ, సాఫ్ట్వేర్ ఫీ లేదా అకౌంట్ యాక్టివేషన్ అని డబ్బులడుగుతారు. కొంతమందైతే మీ ఫస్ట్ శాలరీతో కలిపి తిరిగిచ్చేస్తాం అని ముందే పే చేయమంటారు. కానీ డబ్బులు తీసుకున్నాక వాళ్ళు జంప్ అయిపోతారు లేదా ఇంపాసిబుల్ టార్గెట్స్ ఇచ్చి లీగల్ యాక్షన్ అంటూ భయపెట్టిస్తారు. బట్ నిజమైన కంపెనీ పని ఎప్పుడు మొదలుపెట్టడానికి ముందే డబ్బులు అడగదు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. స్కిల్ ఉన్నటువంటి బిచ్చగాడు కూడా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. స్కిల్స్ లేని వాళ్లే 30, 40, 50 వేలకి అమ్ముడుపోతున్నారు. స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైం ని వాళ్లే వాడుకుంటున్నారు. స్కిల్స్ లేని వాళ్లే వాళ్ళ టైం ని వాళ్ళ బాస్ కోసం అమ్ముకుంటున్నారు. చాలా మంది మాకు జాబ్ దొరకట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మిత్రమా, మీతో పాటు చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందా రాలేదా? మీకు రాలేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. చాలా మంది మాకు బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మీతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి మీ కాంపిటేటర్స్ కి బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? మీకు పెరగట్లేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. కాలం మారింది కానీ నీ జ్ఞానం మారలే. తరం మారింది కానీ నీ తత్వం మారలే. ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్స్. స్కిల్స్ ఉంటే మనమే జాబ్లు ఇవ్వచ్చు, మనమే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, మనమే ఒక యజమానిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు మన టైం ని వేరే వాళ్ళకి అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. వస్తున్నటువంటి చాలి జీతాలతోటి సర్దుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. మాతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం రావాలని, నా దగ్గర స్కిల్స్ నేర్చుకునే అవకాశం రావాలని దేవుణ్ణి మొక్కుకోండి. మనందరం కలిసి వర్క్ చేసి స్కిల్ ఇండియాని తయారు చేద్దాం. నిరుద్యోగం లేనటువంటి ఒక ఇండియాని తయారు చేద్దాం. ఆల్ ద బెస్ట్.